హాయ్ గైస్, ఐఎమ్ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పటికే మన ఛానల్ ఆల్రెడీ 7.5 దాకా క్రాస్ అయిపోయింది. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఈరోజు కూడా మీ అందరూ అడిగినట్టు హోండా ఎక్స్ బ్లేడ్ రివ్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనకి మెయిన్గా ఈ బైక్ ఫీచర్స్ ఏంటి, సో ఈ కొత్త BS6లో మనకి ఏమేమి యాడ్ అయినాయి అండ్ దీని ప్రైజెస్ ఎంత, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం అడ్రస్ చేస్తున్నాం. అండ్ దీని తర్వాత కూడా ఒక స్పెషల్ రైడ్ రివ్యూ వస్తుంది. సో దాంట్లో ఏంటంటే మీకు రైడ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది, సస్పెన్షన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఆ వీడియోలో తెలుస్తాయి. అండ్ లాస్ట్ ఒక వీడియోలో ఒక కామెంట్ చూసిన ఏంటంటే, బ్రో మీరు టెక్నికల్ స్పెసిఫిక్ అని చెప్తలేరు అని చెప్పేసి ఒకతను కామెంట్ చేసిండు. సో బేసిక్గా టెక్నికల్ స్పెసిఫిక్ అంటే నేను మీకు అన్నీ చెప్పొచ్చు, లైక్ కంపరేషన్ ఎంత, బోర్ ఎంత, అదే అన్నీ చెప్పొచ్చు, కానీ అవి ఎంతమందికి అర్థమవుతుంది అనేది మీరు చెప్పాల్సింది. సో మీకు రియల్గా మీకు టెక్నికల్ స్పెసిఫికేషన్స్కే కావాలి అనుకుంటే మీకు ప్రతి ఒక్క బ్రౌచర్లో కానీ వెబ్సైట్లో కానీ దొరుకుతాయి. కానీ మీకు దాని ఫీలింగ్ ఏంటి అంటే లైక్ బైక్లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది మీకు రివ్యూవర్స్ చెప్పే వరకు కూడా అర్థం కాదు. సో బేసికల్లీ మేమంతా చేసేది అదే రివ్యూవర్స్ కాబట్టి మీకు టోటల్గా సో అది ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం మీకు చెప్తాం. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే మీకు అయితే బ్రౌజర్లో చూడొచ్చు, ఈ వీడియో చూడాల్సిన అవసరం కూడా మీకు లేదు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఇదైతే హోండా ఎక్స్ బ్లేడ్ BS6 మోడల్. సో మరి ప్రీవియస్ మోడల్కి దీనికి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో దూరం నుంచి చూడడానికి ఎక్స్ బ్లేడ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో పాత మోడల్ ఏదైతే ఎలా ఉన్నానో ఇది కూడా చూడడానికి సేమ్ అంతే ఉంది, కానీ కలర్ గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయినాయి. సో ఇదేంటంటే కొత్తగా మనకి ఆరెంజ్ విత్ బ్లాక్, కొంచెం రియర్ సైడ్ ఏమో మ్యాట్ కలర్ ఫినిష్ వచ్చింది. అండ్ ట్యాంక్ చూసుకుంటే మనం ట్యాంక్ అయితే గ్లాసీ ఫినిష్ వచ్చింది ఈసారి. సో కలర్ కాంట్రాస్ట్లో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా ఇంజన్ విషయానికి వస్తే మనకి ఇంజన్ దీంట్లో బేసిక్గా 160cc ఇంజన్ ఉంటుంది. దీంట్లో 13.2 bhp పవర్ ఎట్ 14.67 Nm ఆఫ్ టార్క్ ఉంది. సో బేసిక్ పవర్స్ అయితే అవే. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, సో ఆయిల్ కూల్డ్ ఏం కాదు. యాజ్ యూ కెన్ సీ దీంట్లో ఆయిల్ కూలర్ ఏం లేదు. సో బేసిక్గా ఇది ఏంటంటే టోటల్ ఎయిర్ కూల్డ్. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సెక్షన్, ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఆల్ న్యూ LED సెటప్ ఉంది. అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, అంటే హోండాలో LED హెడ్ ల్యాంప్స్ తోటి వచ్చిన ఫస్ట్ వెహికల్ అయితే ఇదే. అంటే ప్రీవియస్ BS4లో కూడా ఎక్స్ బ్లేడ్ నుంచి వాళ్ళు LED అనేది లాంచ్ చేశారనమాట. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా LED సిస్టమ్ అనేది ఫస్ట్. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ ఏమో మనకి 80 సెక్షన్ ఫ్రంట్ వీల్ టైర్స్ ఉన్నాయి. అండ్ రియర్ వచ్చేసరికి 130 సెక్షన్ ఉంది. సో రియర్ టైర్స్ ఏదో కనిపిస్తుందో మీకు ఇలా. సో ఇదైతే టోటల్ 130 సెక్షన్. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే దీంట్లో సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్ 2 మోడల్స్ ఉన్నాయి. అండ్ సింగిల్ డిస్క్ మోడల్ ఏమో మనకి కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది. సో డిపెండ్స్, అంటే ఒక 5,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది సింగిల్ డిస్క్ డ్యూయల్ డిస్క్కి, అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్లో. సో ఆన్ రోడ్కి వచ్చేసరికి చాలా చేంజ్ అవుతాయి. అండ్ ABS చూసుకుంటే కూడా మనకి సింగిల్ ఛానల్ ABS ఉంది. సో ABS బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. సో రైడ్ రివ్యూలో చూడండి అవన్నీ మీరు. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ మనకి క్రాష్ గార్డ్ అయితే స్టాండర్డ్ ఉంది ఈ వెహికల్లో. సో క్రాష్ గార్డ్ అండ్ ఇంకొక మెయిన్ అడిషన్ ఏంటంటే ఈ కిక్ రాడ్. సో బేసిక్గా అన్ని BS6లో ఈ కిక్ రాడ్స్ అనేది తీసేస్తున్నారు. సో స్టిల్ ఈ బైక్లో ఇంకా కిక్ రాడ్ ఉంది కాబట్టి చాలా బెటర్. బికాస్ పర్సనల్లీ చెప్తున్నా, నేను చాలా రైడ్స్కి వెళ్ళినప్పుడు లైక్ బ్యాటరీ డ్రైన్ అవ్వడము అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుండే. అండ్ దీంట్లో ఇంజన్ కూడా మనకి ఆల్ వెదర్ స్టార్ట్ ఉంటుంది. సో ఏ వెదర్లో అయినా కూడా మనకి స్టార్ట్ అయ్యే ఆప్షన్ అయితే ఈ ఇంజన్లో ఆ టెక్నాలజీ అనేది చేంజ్ చేసిండు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సో 160cc కిక్ రాడ్ వన్ ఆఫ్ ది మెయిన్ అడిషన్. అండ్ BS6 అడిషన్ క్యాటలిటిక్ కన్వర్టర్. అండ్ మఫ్లర్ కూడా మనకి డ్యూయల్ టైప్ మఫ్లర్ ఇచ్చాడు. సో ఇంకా వచ్చే మనకి బాక్స్ సెక్షన్ ఉంది. అండ్ వెనకాల చెప్పినట్టు ఇది అయితే డిస్క్ మోడల్. సో డ్రమ్ తీసుకుంటేనేమో ఓన్లీ డ్రమ్ వస్తుంది మనకి. అండ్ ఇదైతే రియర్ సెక్షన్. సో టెయిల్ లైట్ కూడా ఆల్మోస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో బేసికలీ దిస్ ఈస్ హౌ ద టెయిల్ లైట్ లుక్స్. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఒకసారి హెడ్ ల్యాంప్స్ కూడా చూపిస్తాను. సో ఇదైతే చిన్న DRL. సో నార్మల్ ఇగ్నిషన్ మోడ్లో ఉన్నప్పుడు ఇట్లా DRL మాత్రం ఇలా వస్తుంది. అండ్ స్పీడోమీటర్ విషయానికి వస్తే స్పీడోమీటర్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఒకసారి ఆఫీస్ ఆన్ చేసి చూపిస్తాను. సో స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్ ఉంది. అండ్ రెవ్ మీటర్, ట్రిప్ A, ట్రిప్ B, అండ్ మనకి ఎంత తిరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ బాటంలో వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్. సో ఇవైతే బేసిక్ ఫీచర్స్ అన్ని బైక్స్లో ఉన్నట్టు దీంట్లో కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ ఎడిషన్ ఏంటంటే దీంట్లో హజార్ లైట్ స్విచ్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద హజార్ లైట్ స్విచ్. సో స్విచ్ ఆన్ చేశాను, ఒకసారి ఎలా కనిపిస్తుంది చూడండి. సో మెయిన్గా మనకి హజార్ లైట్ స్విచ్ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలామంది బయట పెట్టించుకుంటూ ఉంటారు, కానీ ఇన్బిల్ట్ వచ్చింది కాబట్టి చాలా బెటర్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా 12 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ సీట్ కూడా టోటల్ సింగిల్ సీట్ డిజైన్.
అండ్ ఫ్యామిలీ కూడా ఈజీ యాక్సెస్ చేసుకోవచ్చు. హైట్ కూడా చాలా తక్కువనే ఉంది. సో ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ శారీ గార్డ్ విషయానికి వస్తేనేమో ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఈసారి. అండ్ నార్మల్గా ఓన్లీ మనకి రాడ్ స్టెప్ చూస్తుండే, సో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఇంజన్ కార్డ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. సో కింద అయితే కనిపిస్తుంది కదా మీకు, ఇది కొంచెం డిజైన్ అనేది చేంజ్ ఉంది. సో ఓవరాల్ ఇవైతే మేజర్ చేంజెస్. అండ్ మీకు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినిపిస్తాను. ఆల్ అబౌట్ ద ఫీచర్స్. సో ఇవైతే మనకి ఈ BS6 దీని ఫీచర్స్. సో మనకి ప్రైస్ విషయానికి వస్తే మనకి దీన్ని ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ మనకి 133 అండ్ 138. సో 1,33,000, 1,38,000 ఆన్ రోడ్ ప్రైజెస్ ఉన్నాయి ఫర్ సింగిల్ డిస్క్ అండ్ డ్యూయల్ డిస్క్ మోడల్. సో ప్రైజింగ్ విషయం ఏంటంటే కొంచెం నార్మల్గా లైక్ ఈ సెగ్మెంట్లో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దానికంటే కొంచెం లిటిల్ బిట్ ప్రైస్డ్ ఉంది. బట్ ఓవరాల్ మీకు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కావాలి అనుకుంటే అదర్ దాన్ యూనికార్న్ 160, సో ఇదైతే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇదొక బెస్ట్ వెహికల్ ఇన్ రీప్లేస్మెంట్ విత్ హోండా యూనికార్న్. ఎందుకంటే కంఫర్ట్ కూడా సేమ్ ఉంది, లైక్ హ్యాండిల్ బార్ పొజిషన్ కానీ ఆ సీట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా రిలాక్స్డ్ ఉంది. సస్పెన్షన్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ మైలేజ్ కూడా మీకు ఆల్మోస్ట్ 43 కంటే ఎక్కువనే వస్తుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ బేసిక్ ఫీచర్స్ మనకు కావాల్సిన LED ల్యాంప్ అవన్నీ అయితే అన్నీ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ బై. సో కొన్ని ప్రిఫర్డ్ కస్టమర్స్ ఉంటారు కదా, సో మాకు ఫ్యామిలీ వెహికలే కావాలి. బేసిక్గా దీంట్లో ఉన్నాయి ఏంటంటే స్పోర్టీ వెహికల్స్ ఈ సెగ్మెంట్లో చాలా ఉన్నాయి. సో అవి వద్దు అని అనుకున్న వాళ్ళు మాత్రం యూ క్యాన్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ దిస్ వెహికల్. అండ్ టోటలీ దిస్ ఈజ్ ఇట్ అండ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయవచ్చు. సో మై ఇన్స్టాగ్రామ్ ID is Ravikiran Kasturi. You can message me on that. So see another video. Until then, bye. I'm Ravikiran signing off.